భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగుంపాడు మండల పరిధిలోనే సార్పాక సిపిఎం పార్టీ ఆఫీసులో ఈరోజు సీతారామేశ్వర్ గారి యొక్క మరణం జీర్ణించుకునే పరిస్థితి. వారికి జోహార్లు అర్పిస్తూ వారి యొక్క ఫోటోకి పూలదండ వేసి ఘనంగా బురుగుంపాడు మండల కమిటీ నివాళులు అర్పించడం జరుగుతుంది. వాస్తవానికి సీతారామేశ్వర్ గారి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు పొందిన నాయకుడు, ఒక మేధావి, శాస్త్రవేత్త, అందరిలో కలిసి ఉండేక నవ్వుతూ అందరితో పలకరించి దేశానికి ఒక తలమానిక ఉన్న నాయకుడు ఇవాళ సిపిఎం పార్టీ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అతను లేని లోటు తీరలేని పరిస్థితి కూడా ఉంది. అందుకోసం అలాంటి నాయకుడికి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా మొత్తం కూడా నివాళులు అర్పించి జోహార్లు అర్పిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడు లేకపోవడం చాలా దేశానికి పెద్ద ప్రమాదం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా సిపిఎం పార్టీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసం తన బాల్యంలోనే సిపిఎం పార్టీ కూడా ఆకర్షితులయ్యి అతను 52లోనే జన్మించారు. అట్లానే 74, 75లో విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పెద్ద కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా నాయకత్వం వహించేటట్టుగా నాయకుడిగా ఎదిగారు. అదే రకంగా పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కూడా ఇవాళ దేశం కోసం ఇవాళ ప్రమాదం ముంచుకొస్తున్న మతోన్మాదం రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మతోన్మాద రాజకీయాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని లౌకిక పార్టీలందరూ కూడా ఏకం చేసి ఈ దేశాన్ని కాపాడడానికి, ప్రజానీకాన్ని కాపాడడానికి కులాల మతాలన్నింటినీ కూడా ఏకం చేసేసి ముందు నడిపించిన నాయకుడు సీతారామేశ్వర్ గారు. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మతోన్మాదం అనేది పెచ్చిరెళ్తుంది. అలాంటి మతోన్మాదం పెచ్చిరెళ్తున్న సందర్భంగా సీతారామేశ్వర్ గారు ఒక మేల్రాయిగా దేశానికి ఆదర్శంగా నిలబడి ఇవాళ దేశం ముందు నిలబడటం జరిగింది. అందుకోసం అలాంటి గొప్ప నాయకుడు మళ్ళీ మనకి తయారు కావాలన్నా ఇవాళ సిపిఎం పార్టీలో ఒక నాయకుడు తయారు కావాలంటే 40 సంవత్సరాలు పడుతుంది. ఒక నాయకత్వం గుర్తింపు రావాలంటే అలాంటి పోరాటాలు ఉద్యమాలలో అనేకమైన ఉద్యమాలలో పోరాటాలు చేస్తూ ఇందిరాగాంధీని ఒక రకం చెప్పాలంటే విద్యార్థి దశలోనే ఆ పదవికి కూడా రాజీనామా చేయించేంత స్థితిగా లెటర్ రాసి సీతారామేశ్వర్ గారు చేసిన ఘనత వాళ్ళ దేశవ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే రకంగా ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలో కూడా జైలు పోయి వచ్చిన సీతారామేశ్వర్ గారు ఇవాళ మనం చెప్పుకోవడానికి కూడా అనేకైన కష్టాలు పడ్డారు, అనేకైన ఇబ్బందులకు గురయ్యారు, అనేకైన ఆటుపోట్లకు ఎదురయ్యారు, అనేకైన రాజకీయంగా ఇతర పార్టీలు కూడా అనేక ఇబ్బందులకి గురి చేసి సిపిఎం పార్టీని దెబ్బతీయాలని కూడా చూసినా కూడా వెనక్కి తగ్గకుండా సీతారామేశ్వర్ గారు ముందుని పోరాటం చేయడం జరిగింది. వారికి మరొకసారి జోహార్లు అర్పిస్తున్న సీతారామేశ్వర్ గారికి జోహార్.